లోక్సభ ఎన్నికల్లో ఈసారి సినీ తారల సందడి ఎక్కువైంది. వివిధ పార్టీల తరపున ఎంతో మంది సినీ తారలు, టీవీ నటులు పోటీ చేస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే రాజకీయాల్లో ఉండగా మరికొందరు ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఎన్నికల్లో సినీ గ్లామర్ కొంచెం తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, పిఠాపురం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నగిరి నుంచి రోజా సెల్వమణి పోటీ చేస్తున్నారు. తెలంగాణలోనూ ఓ సినీ నటి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. మా ఊరు పొలిమేర సిరీస్ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి సాహితి తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ సమర్పించారు. తన ఆస్తులు సుమారు 5 లక్షలుగా చూపించారు. తన వయసు 29 ఏళ్లని, తనకు ఇంకా పెళ్లి కాలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. మా ఊరి పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్యగా నటించిన దాసరి సాహితి, నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఆకాష్ గోపరాజు హీరోగా వచ్చిన సర్కార్ నౌకరీ, ఇంకా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాలో కూడా నటించారు. అంతకుముందు ప్రదీప్ పెళ్లి చూపుల షోలోనూ పాల్గొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయాలపై స్పందించిన సాహితి తాను పవన్ కళ్యాణ్ అభిమానినని చెప్పుకొచ్చారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో తాను రీల్స్ కు మాత్రం రాజకీయాలను అంటగొట్టద్దని ఫాలోవర్స్ ని కోరారు. ఇక చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రంజిత్ రెడ్డి, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉన్నారు.